ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్వాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. శ్రీమద్ భగవద్గీత పంచదశాధ్యాయ మహాత్మ్యము. పార్వతీదేవికి శివుడు ఈ విధంగా వివరించారు. పార్వతీ, ఇప్పుడు నీకు 15వ అధ్యాయం యొక్క మహాత్యాన్ని తెలిపదను వినుము. గౌడ దేశంలో కృపాన నారసింహుడు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. అతని ఖడ్గదాటి యుద్ధంలో ఎవరూ నిలబడేవారు కాదు. దేవతలు సైతం అతనంటే భయపడేవారు. అతని సేనాపతి పేరు సర్వమేరుణుడు. అతడు శాస్త్ర విద్యల్లో గొప్ప నిధి లాంటివాడు, ప్రచండ బలశాలి. ఒక సమయంలో అతడు పాపమైనటువంటి ఆలోచనాపరుడై రాజకుమారులు సైతంగా రాజును సంహరించి రాజ్యం ఏలాలని అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిన కొద్ది రోజులకే అతడు కలరా వ్యాధితో మరణించాడు. కొద్ది రోజులకే ఆ పాపాత్ముడు తన పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒక తేజస్శాలి అయినటువంటి గుర్రం రూపంలో మళ్ళీ పుట్టాడు. ఆ గుర్రం చక్కని లక్షణాలు కలిగి ఉంది. అశ్వలక్షణాలన్నీ బాగా తెలుసుకున్న ఒక వయసు కుమారుడు ఒకడు దాన్ని గొప్ప మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తం మీద దాన్ని రాజధానికి తీసుకుని వచ్చాడు. రాజుగారికి విక్రయించాలనే ఉద్దేశంతో వయసునకు రాజుగారితో పరిచయం ఉన్నప్పటికీ కూడా ద్వారపాలకుడు ధరగా కబురు పంపాడు. రాజు అతన్ని లోపలికి రమ్మని పిలిచాడు. ఏం పని మీద వచ్చావని అడిగాడు రాజు. దేవా, సింధు దేశం నుండి వచ్చిన ఉత్తమ లక్షణ సంపన్న మనదగిన త్రిలోకరత్నమైన ఒక అశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి నేను కొన్నాను, మీకోసం తెచ్చాను ప్రభు అని విన్నవించాడు. సరే, ఆ గుర్రాన్ని తీసుకురామని ఆ భటుని ఆజ్ఞాపించాడు రాజు. నిజానికి ఆ గుర్రం ఉచ్చైశ్వర్యంతో సమానమైనదే, చాలా అందమైనది కూడా, శుభలక్షణాలతో కూడుకున్నది. వైశ్యుడు తీసుకుని వచ్చిన అశ్వాన్ని చూచి అశ్వ లక్షణాలు తెలిసిన అమాత్యులు కొంతమంది దాన్ని ప్రశంసించారు. రాజు మహదానందం పొంది వైశ్యుడు అడిగినంత ధనం బంగారం ఇచ్చి ఆ అశ్వాన్ని కొన్నాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత రాజు వేటకు వెళ్ళాలనే తలంపుతో ఆ గుర్రాన్ని ఎక్కి అడవికి వెళ్ళాడు. అక్కడ మృగాలు వెంటాడుతూ తన గుర్రాన్ని పరిగెత్తించాడు. రాజు వేగంగా వెళ్ళడం చేత తన వెనుక వస్తున్న సైన్యం గుంపులని ఎటో వెళ్ళిపోయాయి. వాళ్ళని విడిచి రాజు ఎటో వెళ్ళిపోయాడు. వాళ్ళు లేళ్లను వేడాడుకుంటూ చాలా దూరం పోయారు. రాజు కూడా అలసిపోయాడు, వ్యాకుల చిత్తుడయ్యాడు. దాహం వేస్తుంది. మంచినీళ్లకు వెతకసాగాడు. గుర్రాన్ని ఒక చెట్టు కొమ్మకు కట్టి మంచినీరు త్రాగి ఒక చెట్టు కింద వేదికపై కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఆకు గాలికి ఎగిరి వచ్చి అతడు కూర్చున్న గట్టుపై పడింది. దాన్ని ఏదో రాయబడి ఉన్నట్లు గ్రహించి అది తీసి రాజు పైకి చదివాడు. అది భగవద్గీత 15వ అధ్యాయంలోని ఒక శ్లోకంలోని సగభాగం మాత్రమే. ఆ శ్లోక భాగాన్ని విన్నంతనే గుర్రం వెంటనే నేల మీద పడిపోయింది. వెంటనే రాజు అక్కడికి వచ్చాడు. ఆ గుర్రం తన ప్రస్తుత జన్మను విడిచి దాని ఆత్మ ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. రాజు చేసేదేమీ లేక ఏదీ లేక నెమ్మదిగా దగ్గర ఉన్న కొండపైకి ఎక్కాడు. అక్కడ కొంచెం దూరంలో ఒక ముని ఆశ్రమం కనిపించింది. అక్కడ నాగకేసరాలు, అరటి, మామిడి, కొబ్బరి మొదలైన ఫలవృక్షాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆ ఆశ్రమం లోపల ముని కూర్చుని ఉన్నాడు. ఆయనకు సంసారిక బంధాలు ఏమీ లేవు. రాజు ఆయనకు భక్తితో ప్రణమిల్లి, ఆర్య, నా గుర్రం కొంతసేపటి క్రితమే స్వర్గలోకానికి వెళ్ళిపోయింది, కారణం ఏమిటో దయచేసి చెప్పండి అని అడిగాడు. త్రికాలదర్శి, మంత్రవేత్త, మహాపురుష శ్రేష్ఠుడు అయినటువంటి ఆ విష్ణు శర్మ అను పేరు గల మహర్షి, రాజా, పూర్వకాలంలో నీ వద్ద ఒక సేనాపతి ఉండేవాడు. అతని పేరు సర్వమేరుండు కదా. అతడు నీ పుత్రులతో సహా నిన్ను మట్టుబెట్టి స్వయంగా రాజ్యాన్ని పాలించాలని భావించాడు. ఇంతలో అతని కలరా వ్యాధి సోకి అతడు మరణించాడు కదా. ఆ పాపం వల్లనే అతడు అశ్వమే పుట్టి మరలా నీ వద్దకు చేరాడు. నీవు ఈ రోజున పత్రం మీద వ్రాసి ఉన్నది చదివావు కదా, అదే అనుకున్నావు.
భగవద్గీత 10వ అధ్యాయం పురుషోత్తమ యోగంలోని ఒక శ్లోకపాదం. నీ ముఖతః వచ్చిన ఆ గీతావాక్యం విన్న వెంటనే వానికి మోక్షం కలిగి విష్ణు సాయుధ్యం పొందాడు అని చెప్పాడు మహర్షి. తదనంతరం రాజుగారిని వెతుక్కుంటూ అక్కడికి చేరిన పరివారం అంతా ఈ వృత్తాంతిని కూడా విన్నారు. ఈ వృత్తాంతం విని వారందరూ రాజుని ఎంతో మెచ్చుకున్నారు. వారందరితో సహా రాజు మునికి ప్రణమిల్లి ఆశీస్సులు పొంది ఆ పత్రఖండాన్ని తన వెంట పెట్టుకుని నగరం చేరుకున్నాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఆ పత్రంలోని పాదాన్ని భక్తి విశ్వాసాలతో జపించసాగాడు. కొంతకాలం గడిచిన పిమ్మట రాజరికం పట్ల విరక్తుడై తన కుమారుడైన సింహబలునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని చక్కని మంత్రులకు అప్పగించి విశుద్ధ చిత్తంతో భగవద్గీత 15వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటూ కొంతకాలానికి విష్ణు సాయుధ్యం పొందాడు దేవి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా వివరించారు. అదేవిధంగా దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరించారు. కాబట్టి భగవద్గీతలో ఏ అధ్యాయం పర్వాలేదు, ఏ అధ్యాయంలో అయినా ఒక శ్లోకమైనా చదువుకుంటే చూశారు కదా, ఒక శ్లోకానికి ఎంత శక్తినిచ్చిందో. అతను దివ్య విమానంకి వెళ్ళిపోయాడు గుర్రం రూపం నుండి. చూశారు కదా. మనం కూడా వీలైతే రోజు చదువుకోండి, ఒక శ్లోకమైనా లేదా ఒక అధ్యాయమైనా.